మహిళా జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ ఇంతకుముందు మీడియాతో మాట్లాడారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అంటే కోర్టు దాకా వెళ్లేదానికి ఎందుకు అరెస్ట్ చేయడం జరిగిందని అందరూ అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు ఆ మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి రేవంత్ అసమర్థ పాలనపై ప్రజలు నిలదీస్తే ఆ వార్తను ప్రసారం చేసినటువంటి జర్నలిస్టులపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ రేవతితో పాటు బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళను కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు తరలించారు. పాత్రికేయులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సోషల్ మీడియాలో అనేక రకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా కేవలం రేవంత్ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వార్తను ప్రసారం చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఇద్దరు మహిళా జర్నలిస్టులను అర్ధరాత్రి 4 గంటలకి నోటీసులు ఇవ్వకుండా ఏం లేకుండా ఇంటికి వెళ్లి వాళ్లను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి రేవతి తెల్లవారుజామున పోలీసులు మఫ్టీలో 15 మంది తమ ఇంటికి వచ్చారు. వారి భర్తకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ తో పాటు తన ల్యాప్టాప్ ని ఫోన్లని సీజ్ చేయడమే కాకుండా వాళ్ళ ఛానల్ కు సంబంధించినటువంటి ఆఫీస్ ని కూడా సీజ్ చేశారు. ఆమెతో పాటు ఎవరైతే ఈ రేవంత్ ప్రభుత్వంలో తాము పూర్తిగా నష్టపోయామో, రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు కాదు కదా, కనీసం ఉన్నటువంటి పథకాలు కూడా అమలు కాదటం లేదంటూ ఒక చిన్న సన్నకారు రైతు మాట్లాడినటువంటి మాటలను ప్రసారం చేసినటువంటి మహిళా జర్నలిస్టులు ఇద్దరిని కూడా కలిసి తెల్లవారుజామున 4 గంటలకు 17 మంది పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీని తలపించేలా ఇవాళ రాష్ట్రంలో పోలీసు బూట్ల చప్పుళ్లతో జర్నలిస్టులు సైతం భయపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అనేటువంటిది చెప్పుకొచ్చారు. ఇవాళ చాలా మంది గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మీడియాకు సంబంధించినటువంటి అనేక మంది మాట్లాడుకొచ్చారు. కానీ ఇవాళ ఏ ఒక్కరు నోరు మెదవడం లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, కుహానా జర్నలిస్టులు ఎవరో ఇవాళ బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఇద్దరు జర్నలిస్టులను, యూట్యూబర్ కు సంబంధించినటువంటి ఇద్దరు జర్నలిస్టులను బయటకు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే రేవంత్ సర్కారుకు అడుగులు ఒత్తుతున్నటువంటి మీడియా ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఈ వ్యవహారం కొనసాగుతున్నా కూడా కనీసం ప్రశ్నించాల్సినటువంటి గొంతుకలు ఎక్కడ మూగబోయాయి అంటూ కూడా తీవ్ర స్థాయిలో అయితే టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా అనేక సందర్భాలలో గడిలు, దొరలు అని మాట్లాడుకొచ్చినటువంటి కుహానా జర్నలిస్టులు ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదు? ఇవాళ దొరలు ఎవరు, రాచరిక పాలన ఎవరిది, దొరల పాలనతో పాటు గడిలో ఉండి ఎవరు పరిపాలిస్తున్నారంటూ కూడా దీనిపైన తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా జర్నలిస్టు సమాజం కూడా దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉగ్రవాదుల్లాగా పాత్రికేయులను చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు పెట్టడమే కాకుండా మహిళా చూడకుండా ఇద్దరు మహిళా జర్నలిస్టులను కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా దొంగల్లాగా పోలీసులు ఇంటికి వెళ్లి ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటూ ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఇవాళ పోలీసులు మాట్లాడుతున్నారు, పోలీసులు ఈ పనులు చేస్తున్నారో ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. తెలంగాణ పోలీసులకు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులకు ఒక గొప్ప చరిత్ర ఉంది. మొత్తం హైదరాబాద్ పోలీస్ వ్యవస్థనే కోత్వాల్ వ్యవస్థగా పిలుస్తా ఉంటారు. ఇవాళ కోత్వాల్ వ్యవస్థలోనే పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కోసం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చూస్తా ఉంటే కోత్వాల్ వ్యవస్థ సైతం కాకావికలమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు అబద్ధం మాట్లాడితే ఏదైనా వక్రీకరించారా, లేకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను ప్రసారం చేయకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేశారా? అది కూడా చూడకుండా మాట్లాడినటువంటి భాష సరిగ్గా లేదా, ఇవన్నీ కూడా చూడకుండా కేవలం మాట్లాడినటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తిని వెళ్ళగొస్తున్నటువంటి వార్తను ప్రసారం చేసినటువంటి జర్నలిస్టులను తీవ్రంగా, మానసికంగా, అన్ని రకాలుగా వేధిస్తూ ఇవాళ జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం, మేధావి జర్నలిస్టు లోకం బయటకు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇది ఇట్లాగే కొనసాగితే ఇందిరమ్మ రాజ్యంలో జరిగినటువంటి ఎమర్జెన్సీ కాదు, అంతకు 10 వంతులు ఇవాళ
తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి కూడా మిగిలిపోయేటువంటి ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి అయితే రాబోతుంది. రానున్న రోజుల్లో కేవలం 15 నెలల కాలంలో రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి పనులను బయట పెడుతున్నటువంటి జర్నలిస్టులపై ఈ రకంగా వేధిస్తుంటే గత కొంతకాలంగా అనేక మందిని చూసుకొచ్చాం మనం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపడం, ప్రభుత్వం ఈ పనులు చేస్తుందని చేయకపోవడం, అబద్ధాలు చెప్పడంతో పాటు ఇటువంటి వ్యవహారం కొనసాగిస్తున్నారని చెప్పినటువంటి అనేక మంది జర్నలిస్టులను తీసుకెళ్లి కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చారని చెప్తూ ఎవరో తెలియనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ప్రొడ్యూస్ చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా మానసికంగా వేధించడం, అర్ధరాత్రి మహిళా జర్నలిస్టులకు బూటు చప్పుళ్లతో ఒకప్పటి నక్సలైట్ల రాజ్యంలో కూడా లేనటువంటి కొత్త పంతాన్ని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతోంది. ప్రశ్నించడమే ఇవాళ నిజంగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి అయితే ప్రశ్నిస్తేనే తెలంగాణ వచ్చింది, ప్రశ్న తర్వాత కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. దాన్ని అంతటిని ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయి ఇవాళ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే ఇండియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు దీనిపైన రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. తప్పు చేసినటువంటి వారిని ఖచ్చితంగా తప్పు అంటారు. ఈ సందర్భంలో వారిపైన అక్రమ కేసులు పెడితే, ప్రశ్నించాల్సినటువంటి జర్నలిస్టులపైన కేసులు పెడితే ఇంకా అందరూ నోరు మెదపకుండా ఉంటారనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ఈ పాత్రికేయులపై చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఇది ఆపకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జర్నలిస్టుతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అరెస్ట్ చేసినటువంటి సంగతి ఇది ఎక్కడా చెప్పకుండా, కనీసం అరెస్ట్ ప్రొసీజర్ ను ఫాలో అవ్వకుండా తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్లి భయభ్రాంతులను గురి చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలో ఉన్నటువంటి వారిని లేపి వాళ్ళని భయాందోళనకు గురి చేసేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే కాకుండా తీసుకొచ్చినటువంటి వారు ఇప్పటి వరకు ఎక్కడున్నారో చెప్పకుండా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందంటే తెలంగాణ పోలీసులకు ఇవాళ ఒక మచ్చుకలాగా ఉండిపోయేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఇది ఇట్లాగే కొనసాగితే తెలంగాణ పోలీసుల ప్రతిష్ట దిగజారిపోయేటువంటి వ్యవహారం కనిపిస్తోంది. జర్నలిస్టులతో ఎప్పుడు ఏ పోలీస్ అధికారైనా మంచిగా మెలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోలీసులకు జర్నలిస్టులకు ఎప్పుడు ఆంతర్యం లేదు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి తప్పుడు కేసులు పెడుతూ తెలంగాణ పోలీసులు ప్రతిష్టను దిగదార్చుకోవడం సరైనది కాదు అనేటువంటిది తెలంగాణ సమాజం చెప్తోంది. ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి దీనిపైన జడ్జిమెంట్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి అరెస్ట్, మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇద్దరి అరెస్టు బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ మేధావి లోకం కూడా తప్పుపడతా ఉంది. ఇప్పటికైనా జర్నలిస్టు దీనిపైన ఖచ్చితంగా ఫైట్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కేసులు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా నిజంగా జర్నలిస్టులాగా ఉన్నటువంటి మేధావులు ఎవరైనా ఉన్నట్టుంటే దీనిపైన ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన భవిష్యత్తు కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.